జగన్ కు దేవుడంటే భయం లేదు, భక్తి లేదు అని మంత్రి కొల్లి రవీంద్ర తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుమల మాడవీధుల్లో చెప్పులు వేసుకొని తిరిగిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. దేవుడంటే భక్తి లేదు, హిందువుల మనోభావాలంటే లెక్కలేదు, అసలు దేవుడు అంటేనే భయమే లేదు. ఇవాళ అక్కడ విజువల్స్ చూస్తే మనకి అవన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాం. ఏ రకంగా మాడవీధుల్లో చెప్పులు, అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆ కొండ మీదే ఒక పవిత్రంగా భావిస్తాం. అటువంటి స్వామివారి చెప్పులు వేసుకు తిరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్న మంత్రి, 5 ఏళ్లలో స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి సతీ సమేతంగా జగన్ ఒక్కసారి కూడా హాజరు కాలేదని అన్నారు. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శించారు. ఏ రోజు కూడా డిక్లరేషన్ ఇవ్వాల. ఆనాడు మరి అబ్దుల్ కలాం గారు కూడా ఆయన మతస్థుడైన ఆయన డిక్లరేషన్ ఇచ్చి వెంకటేశ్వర స్వామి మీద నాకు విశ్వాసం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి ఆయన దర్శనం చేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రజా జీవితంలో ఉన్న నాయకులు సంప్రదాయాలు, ఆచారాలను గౌరవించాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అనేక మంది పెద్దలు అడిగినా కూడా లెక్క చేయకుండా 5 సంవత్సరాలు కనీసం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమాన్ని కూడా సతీ సమేతంగా ఒక్కసారి కూడా ఆయన స్వామివారి దర్శనానికి కానీ పట్టు వస్త్రాలు సమర్పించడానికి కానీ ఆయన వెళ్ళలేదంటే వారికి ఎంత విశ్వాసం ఉందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదే కాకుండా ప్రసాదం, ఆ ప్రసాదాన్ని కూడా ఏ రోజు ఆయన నోట్లో వేసుకోవాల. సెట్టింగ్ ఇంటి ముందుకు తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేసుకున్నారు.